ధ్యానం గురించి గాని ఆధ్యాత్మికత గురించి గాని మాట్లాడినప్పుడు తెరచూ వినిపించే మాటేంటంటే మనస్సును ఖాళీ చెయ్యాలి అని. కాని ఈ మాట వినగానే చాలామందికి కొంచెం కంగారుగా అరే ఇది అసాధ్యమేమో అనిపిస్తుంది. అసలు మనసును ఖాళీ చేయడమంటే ఏంటి? మనలో వచ్చే ప్రతి ఆలోచనను తుడిచిపెట్టేయడమా? ఈరోజు మనం ఈ కాన్సెప్ట్ వెనుక ఉన్న అసలైన అర్థమేంటో ఒక తాత్విక కోణం నుంచి చూద్దాం. మన ఈ అన్వేషణను ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నతో మొదలుపెడదాం. ఒక్కసారి ఆలోచించండి, మనం మనల్ని మన ఆలోచనలుగానే చూసుకుంటాం కదా. నాకు టెన్షన్గా ఉంది, నాకు కోపంగా ఉంది అంటాం. అంటే ఆ ఆలోచన, ఆ ఫీలింగే నేను అన్నట్టు. కాని ఒకవేళ ఆ ఆలోచనలు, ఆ ఫీలింగ్స్ మీరు కాదు, అవి కేవలం మీలోంచి అలా వచ్చి అలా వెళ్తున్నాయంతే అయితే? ఈ ఒక్క ప్రశ్న ఈరోజు మన చర్చకు పునాది అనమాట. సరే, మనం మొదటి భాగానికి స్వాగతం. మనస్సును ఖాళీ చేయడం గురించి మాట్లాడే ముందు అసలా మనస్సు అంటే ఏంటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కదా. ఎందుకంటే అది మనం అనుకునేదానికన్నా, అంటే కేవలం ఆలోచనలో పుట్టకన్నా చాలా లోతైనది. ఇక్కడే మనం చేసే ఒక పెద్ద పొరపాటుంది. మనసుని ఏదో ఒక వస్తువులాగా, ఒక బాక్స్లాగా ఊహించుకుని దాన్ని ఖాళీ చేయాలని చూస్తాం. కాని నిజానికి మనసు అనేది నిరంతరం సాగే ఒక ప్రాసెస్. అదొక నదిలాంటిది, ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. దాన్ని ఆపాలని చూడటం కాదు, దాని స్వభావాన్ని అర్థం చేసుకోవడమే అసలైన మార్గం. మరి ఈ మనసనే ప్రక్రియలో ఏమేముంటాయి? ఊరికే వచ్చిపోయే ఆలోచనలు, గడిచిపోయిన జ్ఞాపకాలు, మన కళ్ళు, చెవులు, చర్మం ద్వారా మనం గ్రహించే ప్రపంచం, ఇవన్నీ ఉంటాయి. కాని వీటన్నింటికంటే ముఖ్యంగా గాఢమైన అనుబంధాలు ఉంటాయి. ఈ అనుబంధాలే మన ఆలోచనలకు బలాన్ని, మన ఫీలింగ్స్కి ఎమోషన్స్ని ఇస్తాయన్నమాట. తాత్విక పరిభాషలో ఈ గాఢమైన అనుబంధాలనే భావన అంటారు. అంటే నేనే ఈ శరీరం, ఇది నా ఇల్లు, ఈ సక్సెస్ నాది అనే ఫీలింగ్స్ అన్నమాట. ఈ భావనలే మనల్ని ఆలోచనలతో గట్టిగా కట్టిపడేస్తాయి. సో మనస్సును అర్థం చేసుకోవాలంటే ఈ భావనల పాత్ర ఏంటో తెలుసుకోవడం చాలా కీలకం. సరే, ఇప్పుడు మనం రెండో భాగానికి వద్దాం. ఇక్కడ మనం మన లోపలి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పవర్ఫుల్ అనాలజీ, అంటే సారూప్యతను వాడదాం. ఎందుకంటే మనస్సును ఖాళీ చేయడమంటే జీరో అయిపోవడం కాదు, మనలోనే ఉన్న ఒక అనంతమైన విశ్వాన్ని కనుక్కోవడం. మీకు తెలుసా, మనకు తెలిసిన ఈ భౌతిక విశ్వంలో సుమారుగా 99% ఖాళీ ప్రదేశమే ఉందట. నమ్మలేకపోతున్నాం కదూ. నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు ఇవన్నీ ఆ అనంతమైన ఖాళీలో తేలియాడుతున్న చిన్న చిన్న దుమ్ముకణాల్లాంటివన్నమాట. ఎంత అద్భుతంగా ఉంది కదా ఇది. ఈ అనాలజీ మన మనసుకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మన మనసు కూడా ఆ విశ్వంలాంటిదే. మన ఆలోచనలు, ఫీలింగ్స్, జ్ఞాపకాలు ఇవన్నీ ఆ నక్షత్రాలు, గ్రహాల్లాంటివి. అవి మనసులో ఉన్న వస్తువులు. కాని వాటి మధ్య, వాటి వెనుక ఒక అపారమైన, నిశ్శబ్దమైన ఖాళీ. అదే అంతర్గత స్పృహ. ఇక్కడే అసలైన పాయింటుంది. ఈ ఖాళీ అంటే ఏమీ లేకపోవడం కాదు, అస్సలు కాదు. అది నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, ఏ రూపం లేకుండా ఉండే స్వచ్ఛమైన శక్తి, అనంతమైన సంభావ్యత. మన క్రియేటివిటీ, మన శాంతి, మన ఆనందం అన్నింటికీ మూలం ఈ ప్రదేశమే. ఇక మూడో భాగానికి వద్దాం. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకుందాం. మనలో ఇంత పెద్ద అంతర్గత స్పృహ ఉంటే మనమెందుకు దాన్ని చాలాసార్లు గమనించలేకపోతున్నాం? మంచి ప్రశ్న కదా. దీనికి సమాధానం ఒక సింపుల్ ఉపమానంలో దాగి ఉంది. ఒక చేపను ఊహించుకోండి. దాని ప్రపంచమంతా నీరే. అది నీటిని ఒక ప్రత్యేకమైన వస్తువుగా చూడదు, ఎందుకంటే అది పూర్తిగా దానిలోనే మునిగిపోయుంటుంది. దాని రియాలిటీ అంతా ఆ నీరే. అదేవిధంగా మనం కూడా ఆ చేపలాంటివాళ్లమే. మన ఆలోచనల సముద్రంలో పూర్తిగా మునిగిపోయి ఉంటాం. అందుకే ఆ ఆలోచనలు ఏ స్పృహ అనే మహాసముద్రంలో తేలుతున్నాయో మనం గమనించలేం. మన రియాలిటీ అంతా మన ఆలోచనలే అని భ్రమపడతాం. సరే, నాలుగో భాగంలో ఈ ఫిలాసఫీని ప్రాక్టికల్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. మనలో ఉన్న ఈ విశాలమైన అంతర్గత ప్రదేశాన్ని మనం ఎలా అనుభూతి చెందగలం? సమాధానం మన ఫోకస్ మార్చడంలో ఉంది. దీనికి కొంచెం ప్రాక్టీస్ కావాలి. ఒక ఆలోచన వచ్చినప్పుడు దానిలో కొట్టుకోకుండా ఒక సాక్షిలా దాన్ని గమనించాలి. ఓకే, ఒక ఆలోచన వచ్చింది అని గుర్తించాలి. దానితో ఉన్న నాది అనే భావనను వదిలేయాలి. ఆ నాది అనే బంధం ఎప్పుడైతే పోతుందో ఆలోచనల మధ్యలో ఉండే చిన్న గ్యాప్స్,
ఆ నిశ్శబ్దమైన ఖాళీ మనకు క్లియర్గా అనుభవంలోకొస్తుంది. సరే, మనం మన చివరి భాగానికొచ్చేశాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా కలిపి చూస్తే మనసును ఖాళీ చేయడమనే మాటకు మనం మొదట అనుకున్న దానికంటే చాలా భిన్నమైన, చాలా పవర్ఫుల్ అర్థమొస్తుంది. ఆ ఖాళీ ప్రదేశంలో ఉండేది శూన్యం కాదు, దాన్ని అనంత ఆత్మశక్తి అని పిలుస్తారు. ఇదే మన అసలు స్వరూపం. దానికి రూపం, రంగు, వాసన ఉండదు. అది శాశ్వతమైన, ప్రశాంతమైన శక్తి. మనం మనస్సును ఖాళీ చేస్తున్నామంటే నిజానికి ఈ అనంతమైన శక్తితో కనెక్ట్ అవుతున్నామనే అర్థం. అంతిమంగా మనం గ్రహించాల్సింది ఇదే: మనసును ఖాళీ చేయడమంటే మనల్ని మనం జీరో చేసుకోవడం కాదు. ఆలోచనల గోల నుండి మన ఫోకస్ని షిఫ్ట్ చేసి మనలోనే ఉన్న అపారమైన, ప్రశాంతమైన శక్తి కేంద్రంతో కనెక్ట్ అవ్వడం. ఇది భయపడాల్సిన విషయం కాదు. ఇది మనని మనం కనుగొనే ఒక అద్భుతమైన ప్రయాణం. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం సాధారణంగా మనల్ని మన ఆలోచనలతో, మన జ్ఞాపకాలతో తయారైన ఒక కథగా భావిస్తాం. కాని ఒకవేళ మన అసలైన ఐడెంటిటీ ఆ కథలో కాకుండా ఆ కథల మధ్య వచ్చే నిశ్శబ్దంలో దాగి ఉంటే? దీని గురించి ఆలోచించండి.